రాష్ట్రం అంతా వర్షాలు దంచుకొడుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే రంగారెడ్డి జిల్లాలోని లింగారెడ్డిగూడెం చెరువు, నాగుల చెరువు మాత్రం నీరు లేక వెలవెలపోతున్నాయి. హైదరాబాద్ సహా ఇతర జిల్లాలను వరదలు ముంచెత్తుతుంటే ఈ రెండు చెరువుల్లో నీరు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ పరిధిలోని లింగారెడ్డిగూడెం చెరువు, తాళ్లపల్లి పరిధిలోని నాగుల చెరువు పరిస్థితి ఇది. గత సర్కార్ చెరువుల అభివృద్ధిపై దృష్టి పెట్టింది, కానీ వాటికి నీరొచ్చే కాలువలను మరిచిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువులకు నీరొచ్చే కాలువలు పూర్తిగా మొక్కలతో పూడుకుపోయాయంటున్నారు. అక్కడక్కడ గండ్లు పడి కొన్ని చోట్ల ఆక్రమణకు గురికావడంతో నీరు రాక చెరువులు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు చెరువులకు ఈసీ నది ఉపనదైన చిన్నవాగు నుంచి లింగారెడ్డిగూడెం చెరువుకు నీరు వస్తుంది. ఆ తర్వాత నాగుల చెరువులోకి గొలుసుకట్టు కాలు ద్వారా నీరు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఈసీ నదిలోకి కలుస్తాయి. కానీ కాలువ పూడిక తీయకపోవడంతో చెరువులు వెలవెలబోతున్నాయని రైతులు వాపోతున్నారు. నాగుల చెరువులో ఇప్పుడు ఈ మూసివాగు వరద హైదరాబాద్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. మా లింగారెడ్డి చెరువుకు నీళ్లు రావడం లేదు. నేను ఇరిగేషన్ ఈ గారికి గత నెల క్రితమే నేను ఫోన్ చేసి అడగడం జరిగింది. అయితే ఆయన ఫీల్డ్ విజిట్ చేపిస్తా అంటని చెప్పిండు. ఫీల్డ్ విజిట్ కాదుగా దిక్కుమొక్కు లేకుండా ఎటువంటి నిరుపయోగంగా ఉండో బర్రెలు మేపడం జరుగుతుంది. మీరు అందరు చూడండి, ఇక్కడ మా పోయిన సంవత్సరం 2024 కూడా ఇదే పరిస్థితి వచ్చింది. 25లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఇరిగేషన్ ఈ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు అందరూ కలిసికట్టుగా చేసి మా చెరువులోకి నీరు వచ్చే విధంగా సహకరించగలని కోరుతున్నాం. గత 2-3 రోజుల కురుస్తున్న వర్షాలు వాగులు వంకలు అన్ని పొరుగుతున్నాయి. కాకపోతే మాకు వచ్చే వాటరు మన మక్తగూడ నుంచి మా వాగులోకి, మా చెరువులోకి వచ్చే వాటర్ మొత్తం ప్యాక్ అయిపోయినాయి కాలువలు. గత కొన్ని రోజుల సంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెంకటరమణ సార్ వారికి ఫోన్ చేయడం జరిగింది, అలాగే కలవడం కూడా జరిగింది. అయినా పట్టించుకోవట్లేదు. చెరువులకు నీళ్లు రాకపోవడానికి కారణం మక్తగూడ నుంచి వచ్చే కాలువ, మక్తగూడ నుంచి వచ్చి లింగారెడ్డి చెరువులో ఫస్ట్ నింతాయి. లింగారెడ్డి చెరువు నిండిన తర్వాత నాగుల చెరువు నింతా తాళపల్లిలో. ఈ రెండు చెరువులు నిండాలంటే మక్తగూడ నుంచి వచ్చే కాలువ మొత్తం ఎక్కడిదక్కడ ప్యాక్ అయిపోయింది. గత 4 years కింద ఒకసారి తీపిస్తే దాన్ని మళ్ళీ ఏం చేస్తారు, వర్షాకాలంలో యథావిధిగా ఉంటుంది. ఎండాకాలం వచ్చేలోపు రైతులు మళ్ళీ యథావిధిగా దాని మట్టిని కాలువను మొత్తం పూర్తి చేసి రైతులు వెళ్ళడానికి చేసుకుని దాన్ని మొత్తం ప్యాక్ చేస్తారు. దాని గురించి ఇరిగేషన్కి ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు. ఈ రెండు చెరువుల కింద ఆయకట్టుగా దాదాపు 400 ఎకరాల భూమి సాగులోకి ఉండేది. అయితే ఈ రెండు చెరువుల్లో నీరు లేక బోరు బావులు పూర్తిగా అడుగంటిపోయాయని రైతులు చెబుతున్నారు. 3 ఏళ్లుగా నీరు లేకపోవడంతో చేపలు పెంచుకోలేకపోతున్నామని ముదిరాజులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల క్రితమే దీనిపై ఇరిగేషన్ ఏఈకి వినతి పత్రాలు ఇచ్చినట్లు తాళ్లపల్లి, తిమ్మారెడ్డిగూడ ప్రజలు తెలిపారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి తమ చెరువుకు నీరందించే కాలువను పునరుద్ధరించాలని కూడా, ఈ రెండు చెరువులకు నింపాలని కూడా అక్కడున్న స్థానికులు కోరుతున్నారు. తిమ్మారెడ్డిగూడెంలో లింగారెడ్డి చెరువు అని ఉంది. ఈ లింగారెడ్డి చెరువుకు మక్తాగూడ దోసాడ నుంచి పెద్ద వాగు వస్తుంది. ఆ వాగు పెద్ద కాలువ ఉంది. ఆ కాలువ వస్తేనే చెరువు నింతది. అక్కడక్కడ మొత్తం చెరువు కుంటలు అవి తెగిపోయినాయి. అది ఎవరు పట్టించుకోక మక్తగూడ నుంచి దోసాడ నుంచి అంత కాలువలు తెగిపోయినాయి. నీళ్లు రావడం లేదు. ఆ నీళ్లు వస్తేనే చెరువు నింతది కాబట్టి అక్కడ అంతా పాడైపోయింది. ఇరిగేషన్ వారు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మొత్తం ఆ కాలువ అంతా పాడైపోయింది. ఆ పాడైయడం వల్ల ఇప్పుడు ఒక్క బొట్టు నీళ్లు లేవు. ఇప్పటికీ అన్ని సముద్రాల చెరువులు నింతున్నాయి, కానీ ఈ చిన్న కుంట నిండలేకపోతుంది. ఎందుకంటే వచ్చిన నీళ్ళన్నీ వాగల పోతున్నాయి. ఈ చెరువులకు రావడం లేదు. అది ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చేస్తలే. ఇరిగేషన్ వాళ్ళకి చెప్పినా, ఎవరికి చెప్పినా దాన్ని పట్టించుకున్న నాదులే లేడు. చెరువులో ఒక చుక్క నీళ్ళు లేవు. మరి ఇది ఏంటంటే ఆ ఫీడర్ ఛానల్ అనేది క్లియర్ చేసుకొస్తే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో దీన్ని చూసి మరి ఫీడర్ ఛానల్ మక్తగూడెం నుంచి ఇక్కడ ఈ చిన్న వాగాని ఉంటుంది, ఆ వాగుకెళ్ళి ఫీడర్ ఛానల్ ఈ లింగారెడ్డి చెరువుకు లింక్ ఉన్నది. ఒక్క వాగు వస్తేనే ఈ చెరువు నిండిపోతుంది. అట్లాంటిది ఇప్పుడు ఇన్ని వర్షాలు పడి హైదరాబాద్ అంతా కొట్టుకపోతుంటే కూడా మరి ఈ మక్తగూడ నుంచి వచ్చే ఫీడర్ ఛానల్ ఏదైతే మూసుకపోయిందో దాని వలన ఇక్కడ లింగారెడ్డి చెరువు నిండలేదు. అట్లా ఈ లింగారెడ్డి చెరువుకు ఈ లింకు గొలుసుకాట్ ఉన్నది కాబట్టి ఆ నాగుల చెరువు కూడా ఉన్నది. ఇది నింతే అది కూడా నింతే, అది నిండిన తర్వాతనే వాగులకు వాటర్ పోతాయి. కానీ ఈరోజు
ఈ చెరువు నిండక మొత్తము అధ్వానమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని దయచేసి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని చర్య తీసుకొని మరి తక్షణమే మరి ఈ 2-3 రోజులలో మరి ఫీడర్ ఛానల్ అనేది క్లియర్ చేస్తే మరి చెరువు నిండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చేయాలని చెప్పి మా గ్రామస్తులంతా కూడా కోరుకుంటున్నారు.